ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు వీడియో ఎక్స్పోర్టింగ్ టైమ్ టెస్ట్ అనేది. అది కూడా యాపిల్ ఫస్ట్ జనరేషన్ ఎం సిరీస్ చిప్తో ఉన్న మ్యాక్బుక్ ఎయిర్ M1 అలాగే ఒక విండోస్ ల్యాప్టాప్. ఈ విండోస్ ల్యాప్టాప్లో డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అయితే ఉందన్నమాట. అది కూడా NVIDIA GeForce 1650 ఆఫ్ 4GB అనమాట. ఈ టెస్ట్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే యాపిల్ మ్యాక్బుక్ ఎయిర్ M1 అనేది ఇప్పటికి కూడా అంటే ఈ సంవత్సరంలో లేకుంటే రాబోయే కాలంలో కూడా వీడియో ఎడిటింగ్ కి యూస్ఫుల్ అవుతుందా లేదా అని చెప్పని. అండ్ ఆఫ్ కోర్స్ ఎక్స్పోర్టింగ్ టైం కూడా అయితే మీరు చూడబోతున్నారు ఏది ఫాస్ట్ గా ఎక్స్పోర్ట్ అవుతుంది అని. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక 1080p ఫుటేజ్ అనమాట. ఒక 7 minutes లెంత్ అయితే ఉంది ఓవరాల్ టైమ్ లైన్. ఇక టైమ్ లైన్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చాలా వీడియో ఫైల్స్ ఉన్నాయి, వీడియో లేయర్స్ యాడ్ చేసాను, టెక్స్ట్ ఫైల్స్ ఉన్నాయి, ట్రాన్సిషన్స్ ఉన్నాయి, బోల్డ్ అనేది ఉన్నాయి అనమాట. ఇది ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ ఎడిటింగ్ అని చెప్పొచ్చు యూట్యూబ్ వీడియో. ఒకవేళ మీ వీడియోస్ అనేది ఒక 2 to 3 లేయర్స్ మాత్రమే ఉంటాయి అంటే ఒక 75% దగ్గర అయితే ట్రీట్ చేసుకోవచ్చు మీరు. నేను ఈ టెస్ట్ లో వాడుతున్న మ్యాక్బుక్ ఎయిర్ లో వచ్చేసి 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది, అలాగే 8GB ఆఫ్ ర్యామ్ అయితే ఉందన్నమాట. నేను జస్ట్ రెఫరెన్స్ కోసం ఈ రెండు మిషన్స్ లోను డిస్క్ స్పీడ్ టెస్ట్ అయితే చేశాను. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు రిజల్ట్స్ అనేది ఏ విధంగా ఉన్నాయి ఏంటి అని కూడా. నాకైతే ఇప్పటి కూడా కామెంట్స్ అయితే వస్తుంటాయి అనమాట, లైక్ యాపిల్ మ్యాక్బుక్ ఎయిర్ M1 2026లో ఎడిటింగ్ కి పనికొస్తుందా లేదా అని చెప్పని. సో ఈ వీడియో అనేది ఆ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా జవాబు అయితే ఇస్తుంది. ఇక్కడ మీరు ఈ రెండు మెషిన్స్ యొక్క రీడ్ అలాగే రైట్ స్పీడ్స్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు, చాలా ఆపోజిట్ గా అయితే ఉన్నాయన్నమాట. ఈ టెస్ట్ ని ఎలా ఎండ్ అవుతుందో చూద్దాం. రెఫరెన్స్ కోసం నేనైతే ఒక టైమర్ కూడా అయితే యాడ్ చేశాను ఈ టెస్ట్ లో, సో దట్ మనకి తెలుస్తుంది ఏది ఫాస్ట్ గా ఎక్స్పోర్ట్ అయ్యింది అని. ఒకవేళ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, మ్యాక్బుక్ ఎయిర్ లో మనకి ఎటువంటి బిల్ట్ ఇన్ ఫ్యాన్స్ అయితే ఉండవు అనమాట, అలాగే ఎటువంటి డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ కూడా అయితే ఉండదు. బట్ విండోస్ ల్యాప్టాప్ లో అలా అయితే కాదనమాట. ఇకపోతే యాపిల్ మ్యాక్బుక్స్ ఒక కొత్త లెవెల్ లోకి అయితే వెళ్ళాయన్నమాట. ఎప్పుడైతే వీళ్ళు యాపిల్ M సిరీస్ అయితే లాంచ్ చేశారో ఇంటెల్ చిప్సెట్స్ బదులుగా, అప్పటి నుంచే వీళ్ళ యొక్క కంప్లీట్ ఫేట్ అయితే మారిపోయింది. విండోస్ మెషిన్స్ కూడా అయితే ట్రై చేస్తున్నాయి స్నాప్డ్రాగన్ X Elite చిప్సెట్స్ తో, బట్ ఎంత ట్రై చేసినా యాపిల్ స్టిల్ ఇప్పుడు టాప్ 1 అయితే ఉంది. నేనైతే ఇప్పుడు ప్రెసెంట్ ఇంకొక మ్యాక్బుక్ ఎయిర్ అయితే వాడుతున్నాను. దాంట్లో 16GB ర్యామ్ ఉంది, అలాగే 512GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఫ్యూచర్ లో అప్గ్రేడ్ అవుదామని కూడా చూస్తున్నాను, అంటే ఓల్డ్ మోడల్స్ అనమాట, కొత్త మోడల్ కాదు. చూద్దాం ఏ విధంగా వర్క్ అవుతాయి ఏంటి అనేది ఇవన్నీ కూడా ఫ్యూచర్ లో. ఇకపోతే నేను యూస్ చేస్తున్న మ్యాక్బుక్ ఎయిర్ M1 అదే చెప్పాను కదా 16GB ర్యామ్ తో వస్తుందని చెప్పని. దాంట్లో నేను ఈజీగా 4K వీడియోస్ అయితే ఎడిట్ చేయగలను అనమాట. అది షార్ట్ ఫామ్ కాంటెంట్ అయినా సరే, లాంగ్ ఫామ్ కాంటెంట్ అయినా సరే. ఇందులో ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే ఫ్యాన్స్ లేకపోవడం వల్ల ఒక సర్టెన్ పాయింట్ కి టెంపరేచర్స్ రైజ్ అయిన తర్వాత మనకి పర్ఫార్మెన్స్ ఆటోమేటిక్ అయితే డ్రాప్ అయిపోతుంది అనమాట. అదే ప్రోలో చూసుకున్నట్లయితే మనకి మ్యాక్బుక్ ప్రోస్ లో దాంట్లో మనకి డెడికేటెడ్ ఫ్యాన్ అయితే ఉంటుంది, సో దట్ ఈజీగా అయితే అది పుష్ అయితే చేస్తుంది అనమాట హీట్ ని. కానీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్స్పోర్టింగ్ టైం అనేది రెండు కూడా మనకి ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉన్నాయన్నమాట. బై ద వే నేను యూస్ చేసిన సాఫ్ట్వేర్ వచ్చేసి అడాబీ ప్రీమియర్ ప్రో. అది కూడా హార్డ్వేర్ ఎన్కోడింగ్ అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నాను అనమాట, సాఫ్ట్వేర్ ఎన్కోడింగ్ తో కాదు. నేను ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో పోస్ట్ చేశాను సాఫ్ట్వేర్ ఎన్కోడింగ్ ది చాలా రోజుల క్రితం. మీరైతే ఆ వీడియోని చెక్ చేయొచ్చు, నేను పైన ఐకార్డ్స్ లేకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ అయితే యాడ్ చేస్తాను. ఓకే, ఇక రిజల్ట్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే మ్యాక్బుక్ ఎయిర్ M1 10 minutes 7 seconds అయితే ఎక్స్పోర్ట్ అయిందనమాట. ఇక విండోస్ ల్యాప్టాప్ వచ్చేసి 10 minutes and 14 seconds అయితే ఎక్స్పోర్ట్ అయితే కంప్లీట్ చేసింది. టైమ్స్ చాలా క్లోజ్ గా ఉన్నా కూడా స్టిల్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది మ్యాక్బుక్ ఎయిర్ 8GB ర్యామ్ తోనే ఈ టెస్ట్ అనేది కంప్లీట్ చేసింది అనమాట. అది కూడా ఎటువంటి ఫ్యాన్స్ లేకుండా. అదే విండోస్ ల్యాప్టాప్ చూసుకున్నట్లయితే దీంట్లో మనకి 32GB ర్యామ్ ఉంది, అలాగే డెడికేటెడ్ 4GB గ్రాఫిక్ కార్డ్ ఉంది, ఇంకా ఫ్యాన్స్ కూడా అయితే ఉన్నాయి. సో ఈ టెస్ట్ ని కంప్లీట్ చేసిన తర్వాత నా అబ్జర్వేషన్స్ ఏంటంటే, ఒకవేళ మీరు వీడియో ఎడిటింగ్ కేవలం ఒక 2 layers లేకుంటే 3 layers లోనే కంప్లీట్ చేస్తున్నారు అంటే, అది ఏదైనా సరే లైక్ వీడియో అవ్వచ్చు, టెక్స్ట్ అవ్వచ్చు, ట్రాన్సిషన్స్ ఏదైనా సరే, ఎస్ ఈ మ్యాక్బుక్ ఎయిర్ M1 ఇప్పటికి కూడా స్టిల్ 2026లో అయితే వర్క్ అవుతుంది, మీరు యూస్ చేసుకోవచ్చు. కానీ మీరు అబ్జర్వ్ చేసేది ఒకే ఒకటి అనమాట, చెప్పాను కదా, ఒక సర్టెన్ పాయింట్ కి టెంపరేచర్స్ రైజ్ అయిన తర్వాత అక్కడ మీకు ఎక్స్పోర్టింగ్ టైం అనేది ఇంకా ఎక్కువ అయితే తీసుకుంటుంది అనమాట, పర్ఫార్మెన్స్ డ్రాప్ అయిపోవడం వల్ల. సో ఒకవేళ మీరు కాంటెంట్ క్రియేషన్ లో వారానికి 2 నుంచి 3 వీడియోస్ పోస్ట్ చేస్తుంటారు అంటే ఎస్ మీరు చాలా బాగా అయితే వాడుకోవచ్చు అనమాట ఈ మిషన్ ని, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఒకవేళ హీటింగ్ ఇష్యూస్ మినిమైజ్ చేసుకోవాలంటే దానికోసం మీరు ఒక ల్యాప్టాప్ కూలర్ అయితే వాడాల్సిందే. ఇక్కడ కనిపిస్తున్న వీడియోని అయితే క్లిక్ చేయండి. నేనైతే ఒక ల్యాప్టాప్ కూలర్ అయితే రివ్యూ చేశాను, ఎస్పెషల్ గా మ్యాక్బుక్ ఎయిర్ కోసమే అనమాట. అక్కడైతే మీకు డిఫరెన్స్ అనేది చూపించాను, కూలర్ వాడక ముందు, కూలర్ వాడిన తర్వాత ఏ విధంగా వచ్చాయి ఏంటి ఎక్స్పోర్టింగ్ టైమ్స్ అన్ని కూడా. సో మీకు యూస్ఫుల్ అయినట్లయితే మీరు దాన్ని కొనుక్కోవచ్చు అనమాట. అలాగే వీడియోని లైక్ అలాగే షేర్ చేయండి. ఇక ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బోల్డ్ అండ్ టెస్టింగ్ వీడియోస్ మరిన్ని అయితే పోస్ట్ చేస్తుంటాను తెలుగులో. థ్యాంక్ యూ సో మచ్ ఇవన్నీ చేస్తున్నందుకు అండ్ చేసినందుకు కూడా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ముందుకైతే వస్తాను.